మగవారికే సొంతం కాదని తమలోనూ ఆ సత్తా ఉందని సింగరేణి వనితలు నిరూపిస్తున్నారు. 136 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణిలో తొలి మహిళా రెస్క్యూ బృందంగా శిక్షణ తీసుకున్నారు. బొగ్గు బావిలోకి నీళ్లొచ్చినా, విషవాయువు కమ్మినా, ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఆపత్కాల సేవలందించేలా శిక్షణలో రాటుదేలారు. మగవాళ్లకు దీటుగా మేమున్నామంటున్నారు ఆ మహారాణులు. ఆకాశంలో అవకాశాల్లో సగం అంటూనే ఆపదలు విపత్తుల్లోనూ మేము మీకు సరి సమానమని నిరూపిస్తున్నారు. అంతర్జాతీయ యవనికపై దుమ్ము రేపుతున్న సింగరేణి మహిళా రెస్క్యూ టీం ఎలా పనిచేస్తుంది? సాక్షి టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణ వెలుగురేఖ, ఎందరి జీవితాల్లోనూ ఉషస్సు నింపిన జీవన రేఖ సింగరేణిలో ఇప్పుడు సరికొత్త అధ్యాయానికి నాంది పడింది. 136 ఏళ్ల సింగరేణి చరిత్రలో సరిగ్గా ఏడాది కాలంగా రెస్క్యూ టీంలో మహిళలు భాగస్వాములయ్యారు. దేహ దారుఢ్యం ఉన్న మగ మహారాజులు సైతం రెస్క్యూ ఆపరేషన్స్ అంటే హడలిపోతూ ఉంటారు. కానీ ఎలాంటి విపత్తు వచ్చినా రెస్క్యూ రాణులు తామున్నామని సత్తా చాటుతున్నారు. మొదట 13 మందితో ఆరంభమై 3 విడతల్లో ఇచ్చిన శిక్షణతో ఇప్పుడు 34 మంది మహిళలు రెస్క్యూలో భాగస్వాములవుతున్నారు. తెగువ మగవారికే కాదు తమకు ఉందని నిరూపిస్తున్నారు. తెలంగాణ రాకముందు కంటే ఇప్పుడు ఎక్కువ మంది మహిళలు అండర్ గ్రౌండ్ మైన్స్ లో ఉద్యోగాలు చేస్తున్నారు. అంతేకాదు ఉద్యోగంతో పాటు స్వచ్ఛందంగా రెస్క్యూ ఆపరేషన్లలో కఠిన శిక్షణ తీసుకుని పురుషాధిక్య సమాజాన్ని కూడా అబ్బురపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగరేణిలో ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది? 8 ఇంక్లైన్ సూపరింటెండెంట్ రాజేందర్ రెడ్డి ఏమంటున్నారో మా ప్రతినిధి రమణ మరిన్ని వివరాలు అందిస్తారు. 136 ఏళ్ల సింగరేణి చరిత్రలో రెస్క్యూ టీముల్లో మహిళలు భాగస్వాములవుతూ కొత్త అధ్యాయానికి తెరలేపారు. సున్నితత్వానికి, కోమలత్వానికి పెట్టింది పేరుగా చెప్పుకునే మహిళలు పురుషులతో సరిసమానంగా పోటీపడి రెస్క్యూ టీముల్లో దుమ్ము రేపుతున్నారు. మొత్తంగా సింగరేణి గనుల్లో ఆ రెస్క్యూ టీంల పని ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం రండి. సింగరేణిలో మహిళా ప్రస్థానం ఇప్పుడు మొత్తంగా ఒక వాళ్ళ సాధికారతలో మరొక అడుగు ముందుకు పడిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో అసలు ఈ రెస్క్యూ ఆపరేషన్స్ ఏ విధంగా ఉంటాయి, రెస్క్యూ ఆపరేషన్స్లో ఎలాంటి పనిముట్లు ఉపయోగిస్తారు, ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. నేను ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా సింగరేణికి సంబంధించిన అధికారులు ఒకసారి వారితో మాట్లాడడం. సార్, ఇక్కడ ఏమేమి ఉంటాయి, వాస్తవంగా వీటిని ఎట్లా ఉపయోగిస్తారు, వీటిని ఏ సమయాల్లో వాడుతుంటారు? గుడ్ మార్నింగ్ అండి. నా పేరు రాజేందర్ రెడ్డి. నేను సింగరేణి రెస్క్యూ సర్వీస్ యొక్క సూపరింటెండెంట్ని. ఇక్కడ మేము మా మైండ్లో ముఖ్యంగా ఈ రెస్క్యూర్స్ అనేది అండర్ గ్రౌండ్లో ఎవరైతే మనుషులు నార్మల్ బ్రీతింగ్ తీసే వాళ్ళు పనిచేయ, ఎక్కడైతే విషవాయువులు ఉంటాయో ఆ పరిస్థితుల్లో నార్మల్ వ్యక్తులు పనిచేయని చోట మేము రెస్క్యూ ట్రైనింగ్ పొందిన వ్యక్తులు మాత్రమే పనిచేస్తారు. అక్కడ పనిచేయాలంటే అక్కడ మనకు ఆక్సిజన్ అనేది ఉండదు. అలాంటి పరిస్థితుల్లో మనం బతకాలంటే మనకు ఆక్సిజన్ తప్పనిసరి. ఆ ఆక్సిజన్ కొరకు మనకు బ్రీతింగ్ అప్పటస్ అనే ఎక్విప్మెంట్ మనం వాడతాము. ఈ బ్రీతింగ్ అప్పటస్ వాడతాము. ఇది దాదాపు మనకు 4 గంటలు పనిచేస్తుంది. దీనిలో దీని నుంచే మనం శ్వాస తీసుకుంటాము, మళ్ళీ శ్వాస కూడా దీనిలో వదిలిపెడతాము. అలా మనకి ఇది ఎంతైతే మనము జీవించడానికి ఎంతైతే ఆక్సిజన్ అవసరం ఉంటుందో ఆ ఆక్సిజన్ మనకు ఈ అప్పడస్ ఇస్తుంది. ఇది మా రెస్క్యూ ఆపరేషన్లో ముఖ్యమైన అప్పడస్ పొందిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా దీని మీదనే మేము రెస్క్యూ ట్రైనింగ్కి 14 రోజుల శిక్షణ ఇస్తాం, ఎలా వాడాలనే దాని మీద. ఇది ఇది వేసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు ఎలా అధిగమించాలి, దీన్ని ఎలా టెస్ట్ చేసుకోవాలి, ఎలా వేయాలి, వేసుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు, దాన్ని వేసుకొని పనిచేయాలి. దాదాపు ఇది 17 కేజీలు ఉంటుంది. మనం పనిచేసేటప్పుడు ఇది వేసుకొని మాత్రమే పనిచేయాలి. ఈ 17. మరి లేడీస్, ఇప్పుడు మహిళలు రెస్క్యూ చేసే క్రమంలో వాళ్ళు ఈ బరువు మోస్తారా? వాళ్ళు కూడా ఇదే బరువును మోయాలి, తప్పనిసరిగా మోయాల్సిందే. వాళ్ళు కూడా ఇది మోస్తున్నారు. మనం ట్రైనింగ్ ఇచ్చాము. ఇప్పుడు దాదాపు 34 మందికి ట్రైనింగ్ ఇచ్చాము. ఇదే ఎవరైతే అబ్బాయిలకు ఎలా అయితే శిక్షణ ఇచ్చామో అమ్మాయిలకు కూడా సేమ్ శిక్షణ ఇచ్చాము. సేమ్ ఎక్విప్మెంట్ అందరికీ, అమ్మాయిలకు అబ్బాయిలకు ఒకటే ఎక్విప్మెంట్ ఉంటుంది. అందరూ కూడా అదే చేసుకొని పనిచేయాలి. వాళ్ళంత దృఢ సంకల్పంతో మగవాళ్ళు పనిచేసినప్పుడు మేము ఎందుకు పని చేయకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారు. అబ్బాయిలతో సమానంగా వాళ్ళు కూడా కఠోర శిక్షణ పొందారు. ఏదైతే అప్పటి అబ్బాయిలు వాడుతున్నా అమ్మాయిలు కూడా అదే వాడుతున్నారు. సేమ్ ఎక్విప్మెంట్ వాళ్ళు కూడా వాడాల్సి ఉంటుంది. ఇదేంటంటే ఎవరైనా గ్యాస్లో పడిపోయినట్టయితే ఆ వ్యక్తికి ఆక్సిజన్ అందించే వీలుంటుంది. ఇందులో ఫేస్ మాస్క్ ఉంటుంది. దీనికి అటాచ్ చేసేసి, ఇది మెయిన్ యూనిట్ ఉంటుంది, దీనికి అటాచ్ చేసేసి మనం అతనికి ఆక్సిజన్ ఇస్తాం. ఇచ్చేసి అతన్ని మేము స్ట్రెచ్చర్ మీద లోడ్ చేస్తాం. అంటే టీంతో పాటు వెళ్ళేటప్పుడు ఒక స్ట్రెచ్చర్ కూడా తీసుకెళ్తాం. కొద్ది కాలంగా, ఒక ఏడాది కాలంగా ఇక్కడ మహిళా ఉద్యోగులు రెస్క్యూ ఆపరేషన్స్లో ఉన్నారు. మీరు సూపరింటెండెంట్గా ఉన్నారు. వాళ్ళ పనితీరును అబ్జర్వ్ చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? సాటిస్ఫాక్షనరీగా ఉన్నారా?
వాళ్ళు ఎంతైతే మగపిల్లలు ఎంతైతే ఉత్సాహంతో పనిచేసి ట్రైనింగ్ పొందారో అమ్మాయిలు కూడా అదే ఉత్సాహంతో అంతే శ్రద్ధతోని వాళ్ళు కూడా పనిచేశారు. మొత్తంగా మహిళల ప్రస్థానంలో సింగరేణి ఒక కొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్న నేపథ్యంలో ఈ కొత్త అధ్యాయంలో మొత్తంగా పురుషులతో సరిసమానంగా పోటీపడి మహిళలు కూడా అదే స్థాయిలో రాణిస్తున్నారని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తున్నారు. బొగ్గుబావిలోకి నీళ్లొచ్చినా, విషవాయువులు కమ్ముకొచ్చినా, ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఆయా సేవల్లో రాటుదేలారు సింగరేణి మహిళా ఉద్యోగులు. 6 నెలల పాటు రెస్క్యూ ఆపరేషన్స్ లో కఠోర శిక్షణ తీసుకున్నారు. ప్రతి నెల శిక్షణ, ఒక నమూనా రెస్క్యూ ఆపరేషన్ తప్పనిసరి. అలా సింగరేణిలో తర్ఫీదు పొంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు మహిళా ఉద్యోగులు రాణించడంపై సింగరేణి రెస్క్యూ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి ఏమంటున్నారో మా కరెస్పాండెంట్ రమణ వివరిస్తారు. ఇప్పటికే వివిధ ప్రాధాన్య రంగాల్లో అడుగుపెట్టిన మహిళలు ఇప్పుడు రెస్క్యూ టీముల్లో కూడా అడుగుపెట్టారు. ముఖ్యంగా సింగరేణిలో వాళ్ళ ప్రస్థానం అనేది ఒక కొత్త చరిత్రను సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో విదేశాల్లో కూడా వాళ్ళు మొత్తంగా సింగరేణి యొక్క పతాకాను రెపరెపలాడించి సింగరేణిలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు సింగరేణిలో మహిళా ఉద్యోగులు రెస్క్యూ టీముల్లోకి ఎప్పటి నుంచి ప్రారంభమైంది, తర్వాత వాళ్ళ ప్రస్థానం ఏ విధంగా ఉంది, రెస్క్యూ టీముల్లో వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉంది, ఒకసారి మనతో పాటు రెస్క్యూ జనరల్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడాలి. సార్ చెప్పండి, ముఖ్యంగా మహిళలు ప్రస్థానము రెస్క్యూ టీములో తీసుకురావడానికి అసలు ఎట్లా ఈ బీజం పడింది, ముఖ్యంగా దీనికి యోచన ఎట్లా వచ్చింది సార్? ముందుగా మీకు ఈ విషయ రెస్క్యూ గురించి చెప్పే ముందు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మొన్ననే జాంబియాలో మరి మా రెస్క్యూ టీము మరి ప్రథమ స్థానం లోపల నిలవడం జరిగింది. దీనిలో మహిళా ఉద్యోగుల నియామకాలు చాలా చురుకుగా జరుగుతున్నాయి. మరి అందులో భాగంగా అండర్ గ్రౌండ్లో పనిచేస్తున్నటువంటి మహిళలను మరి సెలెక్ట్ చేసుకొని మా రెస్క్యూ స్టేషన్ లోపల వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. ఈ విధంగా 3 విడతలుగా 34 మందికి ఇప్పటి వరకు రెస్క్యూలో శిక్షణ ఇవ్వడం జరిగింది. రెస్క్యూ విభాగంలో మరి మహిళలు వచ్చిన తర్వాత వాళ్ళని ఫస్ట్ మనం వాళ్ళ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ మరి వారి యొక్క మెంటల్ యాప్టిట్యూడ్ను ఆధారంగా చేసుకొని సెలెక్షన్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఆ తర్వాత వారికి బ్రీతింగ్ ఆపరేటర్స్, ఎక్కడైతే శ్వాస తీసుకోలేని పరిస్థితి ఉంటుందో అక్కడ వీరు బ్రీతింగ్ ఆపరేటర్స్ ధరించి మరి ఎవరైతే అన్కాన్షియస్లో స్టేజ్లో ఉంటారో వారిని బయటికి సురక్షితంగా తీసుకొచ్చి వారికి ఫస్ట్ ఎయిడ్ కూడా అందజేయడం జరుగుతుంది. ఫస్ట్ ఎయిడ్ లోపల మరి తప్పనిసరిగా విశేషం ఏమిటంటే సింగరేణిలో ఫస్ట్ ఎయిడ్ విభాగము చాలా చక్కగా చేస్తుంది. అందుకోసమే మరి పొరుగు సేవలు కూడా, ఉదాహరణకి బయట కూడా మనకి బయట సొసైటీ కూడా పెద్ద జాతరలు జరిగినప్పుడు కూడా మా రెస్క్యూ విభాగము ఫస్ట్ ఎయిడ్ కోసము పంపిస్తూ ఉంటాం. మహిళలకు మరి సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని మరి వారిని అన్ని విభాగాల లోపల ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో వారి తలంపుతో మరి మా రెస్క్యూ విభాగంలో కూడా మహిళలను ట్రైనింగ్ ఇవ్వడము, వాళ్ళను సశక్తులను చేయడము, వారి లోపల కాన్ఫిడెన్స్ నింపడం జరుగుతుంది. మరి ఈ రెస్క్యూ ట్రైన్డ్ మహిళలు అంటే ప్రత్యేకంగా సొసైటీలో గౌరవం ఉంటుంది, ఒక స్టేటస్ ఉంటుంది. కనుక ఇతర మహిళలు కూడా వీరిని ఆదర్శంగా చేసుకొని అండర్ గ్రౌండ్లో పనిచేయడానికి ఇంకా ముందుకు వస్తున్నారు. మరి ప్రత్యేకంగా మహిళలు దాదాపుగా సర్ఫేస్ విభాగాల్లోనే పనిచేయడానికి ఇష్టపడతారు. కానీ ఈ రెస్క్యూ విభాగంలో మహిళలు చేరినప్పటి నుండి ఇతర మహిళలు కూడా మరి నన్ను సంప్రదించడం జరిగింది. రెస్క్యూలో మరి ఏ విధంగా మేము శిక్షణ పొందగలుగుతాము అని అడిగినప్పుడు మీరు తప్పనిసరిగా అండర్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, కాబట్టి దానికి డిప్యుటేషన్లో కానీ ట్రాన్స్ఫర్తో కానీ అండర్ గ్రౌండ్లో పనిచేసినట్టయితే మీకు ఈ అవకాశం వస్తుందని చెప్పడం జరిగింది. రెస్క్యూ ఆపరేషన్ సంబంధించిన జిఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. ఏం ప్రమాదం జరిగింది, ఎలా ముందే ఒక అంచనాతో రెస్క్యూకు వెళ్ళాలి, ఎవరైనా బాధితులుంటే ఎలాంటి ప్రాథమిక చికిత్స అందించాలి, వారిని ఎలా కాపాడాలి, అలాగే తమను తాము ఎలా కాపాడుకోవాలి, విపత్తులు సంభవించినప్పుడు ఎంత సమయంలో ఆ ప్రాంతంలో రెస్క్యూ టీమ్స్ ఉండేందుకు అవకాశం ఉంది, ఇలాంటి అన్ని అంశాల్లో తర్ఫీదు పొందిన మహిళా రెస్క్యూ టీం ఏమంటోంది మా కరెస్పాండెంట్ రమణ మాటల్లో.
సింగరేణి రెస్క్యూ టీంలో ఇప్పుడు 34 మంది పనిచేస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు ఎలాంటి విపత్తులు వచ్చినా కూడా ఆదుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు. మగవారికి మేమేం తక్కువ కాదంటే మొత్తంగా రెస్క్యూ టీముల్లో వీళ్ళు తమ సత్తా ఏంటో చాటుతున్నారు. ఈ క్రమంలో ఒకసారి మనం ఆ మహిళలతో మాట్లాడదాము, రెస్క్యూ టీంలో వాళ్ళ అనుభవాలు తెలుసుకుందాము. ముఖ్యంగా ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు, ఎట్లా ట్రైన్ అయ్యారు, ఒకసారి మాట్లాడదాం. మేడం, ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? నేను సింగరేణిలో 2024 డిసెంబర్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినాక ఒక 6 మంత్స్ తర్వాత లాస్ట్ ఇయర్ జూన్లో రెస్క్యూ ఇనిషియల్ ట్రైనింగ్ తీసుకున్నాను. అప్పటి నుంచి యాక్టివ్ రెస్క్యూ ట్రైనింగ్ పర్సన్ వాళ్ళు. ప్రతి నెల ట్రైనింగ్ ఉంటుందా? ఎలా ఉంటుంది దీని ప్రొసీజర్? మనకి ఇనిషియల్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఎవ్రీ మంత్లీ వన్స్ రెస్క్యూ ప్రాక్టీస్కి పిలుస్తారు. రెస్క్యూ ప్రాక్టీస్ రోజు కూడా మాకు ఫస్ట్ ట్రైనింగ్ క్లాస్ ఇచ్చి అపారేటస్ గురించి మళ్ళీ రివిజన్ లాగా చేసుకొని మళ్ళీ అపారేటస్ అన్ని అసెంబ్లింగ్ చేసుకొని అండర్ గ్రౌండ్ విజిట్కి వెళ్తాము. అక్కడ మళ్ళీ ప్రాక్టీస్ చేసుకొని వస్తామన్నమాట. ఇప్పుడు మహిళా ప్రాతినిధ్యాన్ని ఎట్లా చూస్తున్నారు? గత ఏడాది కాలంగా మహిళలు కూడా ఇందులో రాణించడాన్ని మీరు ఎట్లా చూస్తారు? బిఫోర్ అందరూ మెయిల్ డామినేటెడ్ సొసైటీ, మెయిల్ డామినేటెడ్ ఫీల్డ్ అంటున్నారు, కానీ ఇప్పటివరకు మేము జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. అండ్ రెస్క్యూలోకి వచ్చి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. కానీ ఎక్కడా కూడా ఎలాంటి డామినెన్స్ చూడట్లేదు. అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు, మాకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. జాబ్ వచ్చి ఓన్లీ జాబ్ పర్పసే కాకుండా రెస్క్యూ కూడా మమ్మల్ని వెల్కమ్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి రెస్క్యూలో జాయిన్ అవ్వడం, ప్రాక్టీస్ చేయడం ఇలాంటివి జరుగుతుంది. ఇందులో మీరు ఏం జాబ్ చేస్తుంటారు? ఈ రెస్క్యూ ఆపరేషన్స్ వైపు ఎట్లా మళ్ళారు? నేను ఇక్కడ సీనియర్ అండర్ మేనేజర్ని. నేను ప్రీ షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఎల్ఎస్జీ సెక్షన్ వకీల్పల్లి మైన్లో. అండ్ రెస్క్యూలో నాది ఫస్ట్ బ్యాచ్ ట్రైనింగ్ ఫీమేల్లో సింగరేణిలో. నేను ఇంట్రెస్ట్ కొద్దీ ఇప్పుడు ఒక మైనింగ్లో వర్క్ చేస్తున్నానంటే ఆ ఎన్విరాన్మెంట్ అనేది నార్మల్గా మనం బయట చూస్తున్నట్టుగా ఉంది. సిచ్యువేషన్స్ అనేవి మన చేతుల్లో ఉంది. సో మనం కళ్ళ ముందు ఒక ప్రాణం పోతుంటే మనం ఆ ప్రాణాన్ని కాపాడే అంత క్యాపబిలిటీ ఉండాలి. సో ఆ క్యాపబిలిటీ మనకి రెస్క్యూలో మాత్రమే మనం ఆ క్యాపబిలిటీ తెచ్చుకోగలం. అందుకనే నేను రెస్క్యూలో జాయిన్ అయ్యాను. అంటే వాస్తవంగా రెస్క్యూ అంటేనే దాంట్లోనే మనకు పేరులోనే విపత్తు అనేది ఉంది కదా. అలాంటి విపత్తుల్లో జనరల్గా మగవాళ్ళు చేయడానికి కూడా కొంత అటు ఇటు అవుతుంటారు, చాలామంది ఆ ఎబిలిటీ ఉండదు. కానీ మీరు మహిళలుగా ఇప్పుడు ఇందులో రాణించడాన్ని ఎట్లా చూడవచ్చు? మీరైతే ఒక మహిళ ఏం చెప్తారు? ఇప్పుడు ఫస్ట్ మైన్స్లోనే అమ్మాయిలు లేదు. ఇదే ఫస్ట్ బ్యాచ్ సింగరేణిలో మైనింగ్లోనే. సో మైనింగ్ జాబే చేయలేదు అనుకున్నప్పుడు మేము వచ్చాము, మైన్స్ చేస్తున్నాము, ఒక షిఫ్ట్కి ఇన్ఛార్జ్ అయ్యాము, మ్యాన్ బోన్ హ్యాండిల్ చేస్తాం. సో అలాంటప్పుడు ఆ మ్యాన్ బోన్ని కాపాడుకునేంత కూడా మాకు ఉండాలి. మేము ఒక షిఫ్ట్లో చేస్తున్నాం అంతే. సో అది మేము రెస్క్యూలో కూడా ఒక మెంబర్గా ఉంటేనే అవన్నీ సాధ్యమవుతాయి మాకైనా. సో అందుకనే రెస్క్యూ అనేది అది ఫీమేల్ మేల్ రెండు అని కాదు. ఫిజికల్లీ ఎవరైనా కూడా మెంటల్లీ అండ్ ఫిజికల్లీ స్టేబుల్గా ఉంది, క్యాపబిలిటీని ఎవరైనా గెయిన్ చేసుకోగలరు. సింగరేణి మైనింగ్ డిపార్ట్మెంట్తో పాటుగా బయట కూడా చాలా రెస్క్యూ ఆపరేషన్స్లో ముఖ్యంగా విపత్తుల్లో, విపత్కర పరిస్థితుల్లో టైమింగ్ అంటే ఒక సెన్స్ ఆఫ్ టైమింగ్తోని వీళ్ళు పనిచేస్తున్నారు, చాలామందిని కాపాడుతున్నారు. ముఖ్యంగా ఇటు అండర్ మైన్తో పాటుగా బయట ఏదైనా పెద్ద పెద్ద ప్రమాదాలు సంభవించినప్పుడు కూడా వీళ్ళు మేము ఉన్నామని చెప్పేసి ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా వరదలు కావచ్చు, అదేవిధంగా అగ్ని ప్రమాదాలు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఈ మహిళలు కూడా భాగస్వాములు అయ్యి మొత్తంగా మహిళల యొక్క అంటే ఆకాశాల్లో అవకాశంలో సగం అని చెప్పేసి మహిళలు ఇప్పుడు సింగరేణి రెస్క్యూ ఆపరేషన్లో కూడా సత్తా చాటి మొత్తంగా సింగరేణి పేరు ప్రతిష్టలను నిలబెడుతున్నారు. మొత్తం 6 జిల్లాల్లోని 11 సింగరేణి గనుల్లో రామగుండం రెస్క్యూ ఆపరేషన్ స్టేషనే పెద్దది. ఇంకా మరో 4-5 చోట్ల ఇలాంటి రెస్క్యూ స్టేషన్స్ ఏర్పాటు చేసినా ఇక్కడ జరుగుతున్న ఆపరేషన్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఈ క్రమంలోనే ఈ మధ్య జాంబియా వెళ్లిన మహిళా టీం రెస్క్యూ ఆపరేషన్స్ లో నంబర్ 1 గా నిలిచి దుమ్మురేపింది. ఈ క్రమంలో రెస్క్యూ టీమ్స్ లోకి మహిళల ఆగమనంపై మరి ఇప్పటికే రెస్క్యూ చేస్తున్న కొందరు పురుషులు ఏమంటున్నారో కూడా చూద్దాం. సింగరేణి రెస్క్యూ ఆపరేషన్ అంటే ఎన్నో ప్రమాదాలతోని విపత్తులతో కూడుకునే అంశము. ముఖ్యంగా అందులోకి వెళ్ళడానికే భయానకమైన వాతావరణం ఉంటుంది. ఒక్కొక్కసారి గ్యాస్ లీకేజ్ అయినప్పుడు అందులోంచి బయటపడడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి సురక్షితంగా బయటపడేసేందుకు టైమ్ ఆఫ్ సెన్స్ అంటే ఒక మంచి సెన్స్ ఆఫ్ టైమింగ్తోని వీళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో 136 ఏళ్ల సింగరేణి చరిత్రలో ఇప్పటివరకు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్లో పురుషులే ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఒక ఏడాది కాలంగా సింగరేణిలో మొత్తంగా మహిళా రెస్క్యూ టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి. ఇప్పటికే ఆ సింగరేణిలో 34 మంది మహిళలు ఈ రెస్క్యూ టీంలో పనిచేస్తున్న నేపథ్యంలో వీళ్ళు ఈ రెస్క్యూ టీంలో పనిచేయడాన్ని పురుషులు ఏ విధంగా చూస్తున్నారు ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అలా చెప్పండి, ముఖ్యంగా మీరు ఇప్పటికే రెస్క్యూ టీమ్ ఆపరేషన్స్లో పనిచేస్తున్నారు, మీతో పాటు ఇప్పుడు మహిళలు కూడా భాగస్వాములు అవుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? వెల్కమ్ చేస్తున్నారా? వాళ్ళ పనితీరును మీరు గమనించినప్పుడు మీకు ఏమనిపించింది? కోర్స్ మేము వాళ్ళని ఎప్పటి నుంచో వెల్కమ్ చేస్తున్నాము. ఇప్పుడు వాళ్ళు స్వయంగా వాళ్ళ ఇంట్రెస్ట్తోని
34 మెంబర్స్ సింగరేణిలో రెస్క్యూ టీంలో జాయిన్ అయ్యారు. సో వాళ్ళు మాకు ఈక్వల్గానే కాదు, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మాకు కాంపిటీషన్గా ఉన్నారు. వాళ్ళు ఫిజికల్గాను మెంటల్గాను చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో వీ వెల్కమ్ దెమ్. అంటే జనరల్గా పురుషులే ఒక దేహదారుఢ్యం కానీ లేకుంటే కొంత మెడికల్గా ఫిట్గా లేనప్పుడు వాళ్ళనే రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇలాంటి ఫీల్డ్లో మహిళలు వచ్చి రాణించడాన్ని ఎట్లా చూస్తారు? మనకి ఫిజికల్ అనేది మెన్ ఉమెన్, అఫ్కోర్స్ మెన్ అనేది జనరల్గా స్ట్రాంగ్ ఉంటారు. సో ఉమెన్ కూడా వాళ్ళకి పోటీగా వాళ్ళు ఫిజికల్ స్ట్రెంత్ వాళ్ళు బిల్డప్ చేసుకొని ఇనిషియల్ ట్రైనింగ్లో కానీ కాంపిటీషన్స్లో కానీ ఫిజికల్ స్ట్రెంత్ బిల్డప్ చేసుకొని వాళ్ళు ఎమర్జెన్సీస్లో పాల్గొనడం అనేది చాలా గొప్ప విషయం. దీన్ని నేను చాలా అభినందిస్తున్నాను. ఇది ముఖ్యంగా అంటే వాళ్ళతో సరిసమానంగా పోటీ పడుతున్న మహిళా టీంలను, రెస్క్యూ బృందాలను ఖచ్చితంగా వీళ్ళంతా కూడా ఇప్పుడు ఆహ్వానిస్తున్నారు, వెల్కమ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. మొత్తంగా సింగరేణిలో ఒక కొత్త చరిత్రను మనం చూస్తున్నాము. ఈ క్రమంలో 34 మంది మహిళలు మేము పురుషులకు ఏమాత్రం తక్కువ కాదని చెప్పేసి రెస్క్యూ టీముల్లో, రెస్క్యూ పోటీల్లో పాల్గొంటూ ఒక సింగరేణికి సంబంధించి ఒక కీర్తి పతాకగా మారారు. ఇది ఒక సువర్ణ అధ్యాయంగా కూడా సింగరేణి ఇప్పుడు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొదట కేవలం 14 మందితో ప్రారంభమైన మహిళల రెస్క్యూ టీం సభ్యుల సంఖ్య ఇప్పుడు 34కు చేరుకుంది. ఈ మధ్య హైదరాబాద్ లో జరిగిన కొన్ని ఫైర్ యాక్సిడెంట్స్ తో సహా SLBC వంటి చోట్ల సింగరేణి రెస్క్యూ టీమ్స్ ప్రదర్శించిన తెగువ ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో సింగరేణి చరిత్రలో ఇప్పుడు మహిళా మణులు కూడా రెస్క్యూ ఆపరేషన్ చేసేందుకు నడుం బిగించడంతో సింగరేణి నూతన అధ్యాయాన్ని లిఖించింది. విపత్కర పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించడం ఒక కళ. సో అలాంటి ప్రమాదాల్లో, విపత్తుల్లో ముఖ్యంగా సింగరేణి మహిళా రెస్క్యూ టీం ఇప్పుడు అద్భుతాలు సృష్టిస్తూ అంతర్జాతీయ స్థాయిలో కీర్తి పతాకాన్ని ఎగురవేస్తుంది.